నెల్లూరు నగర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మంత్రి నారాయణ ముందుంటున్నారని ఆయన కుమార్తె పొంగూరు శరణి తెలిపారు. నగరంలోని బలజ భవన్ అభివృద్ధికి 25 లక్షలు, జేమ్స్ ఆఫ్ జీసస్ చర్చికి 2 లక్షల విరాళాలను నారాయణ విద్యాసంస్థల తరఫున సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా చెక్కులను బలజ భవన్ కమిటీ సభ్యులు చర్చి ఫాస్టర్ కు శరణి అందించారు. నగర ప్రజలు తమ కుటుంబానికి అండగా నిలవడంతో అభివృద్ధి ద్వారా రుణం తీర్చుకునేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. గతంలో కాపు భవన్ కు 2 కోట్లు, బలజ భవన్ కు 30 లక్షలు, బీసీ భవన్ కు 1 కోటి, షాదీ మంజిల్ కు 50 లక్షలు అందించామని తెలిపారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నాన్నగారు నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పకుండా నేను నెల్లూరు ప్రజలకి ఉంటాను, అండగా ఉంటాను, మా కుటుంబం కూడా ఉంటుంది అని ఎప్పుడో చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా మా నాన్నగారు ఏది చెప్తే ఆ మాట తప్పకుండా అది చేస్తారు అని. ఈరోజు నెల్లూరు ఇంత బాగా డెవలప్ అయ్యింది అంటే కేవలం అది మా నాన్నగారి యొక్క సపోర్ట్, విల్ పవర్ వల్లే అండి. 58th డివిజన్లో బుజ్జమ్మ రేవు అండ్ చర్చ్ డెవలప్మెంట్కి నన్ను 2 lakhs ఇవ్వమని చెప్పారు. అండ్ కాపు భవన్కి 2 CR ఆల్రెడీ ఇచ్చాము. అండ్ బీసీ భవన్కి 1 CR ఇచ్చామండి. షాదీ మంజిల్కి 50 lakhs ఆల్రెడీ ఇచ్చాము. ఇది గవర్నమెంట్ తరపున కాదు, ఇది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరపున ఇస్తున్నాం మేము ఆల్రెడీ. అండ్ 15th డివిజన్లో బాలాజీ నగర్లో బాలాజీ భవన్కి 30 lakhs ఆల్రెడీ ఇచ్చారండి. ఇప్పుడు ఒక 25 lakhs ఇస్తున్నాము. తప్పకుండా మేము, మా కుటుంబం ఎల్లప్పుడూ టీడీపీ గవర్నమెంట్కి, నెల్లూరు ప్రజలకి తోడుగానే ఉంటాము. అండ్ ఇలాగే మా కుటుంబం ఇంకా మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. అండ్ నెల్లూరు ప్రజలు సంతోషంగా ఉంటే అదే చాలు. నమస్తే. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.